ఆ రోజు సమయం అర్ధరాత్రి అవుతుంది. ఊరి చివర ఉన్న చెరువు దగ్గర ఎవరో గుర్తు తెలియని అమ్మాయి చెరువులో పడి మరణించింది. ఆమె అక్కడే దెయ్యంగా మారి ఒక పసి బిడ్డను బలి తీసుకుంది. ఆమెను చూస్తే చాలు ఎలాంటి వారికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. తన దారికి ఎవరు అడ్డురారు. ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళని బలి తీసుకోవడం మాత్రం మానదు. ఇంకా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఆమె ఇంకా అక్కడే దెయ్యంగా మారి తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే కథ కల్పితమేమీ కాదు, నిజంగానే వెస్ట్ బెంగాల్లో ఒక ఫ్యామిలీకి జరిగిన యథార్థ సంఘటన. ఈ రోజుకి కూడా ఆ ఫ్యామిలీకి ఆ కొద్ది రోజులు జరిగిన సన్నివేశాలను అక్కడ కథలుగా చెప్పుకుంటారు. మరి అసలు ఏంటి, ఆ ఫ్యామిలీకి ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం స్టోరీ స్టార్ట్ చేయాల్సిందే. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ హారర్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ వెస్ట్ బెంగాల్లోని మిడినాపూర్ అనే టౌన్లో జరిగింది. అక్కడ దీప్ అనే ఒక వ్యక్తి తన ఫ్యామిలీ నివసించడానికి ఒక ప్రదేశంలో కొంత స్థలాన్ని కొన్నాడు. ఆ స్థలం దగ్గర ఒక పాత చెరువుతో పాటు సుమారు 800 మీటర్ల దూరంలో ఒక శ్మశానం కూడా ఉంది. ఇంకా ఆ స్థలం పడమర వైపు ఒక ఖాళీ ప్రదేశం అలాగే వదిలిపెట్టి ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉండేవారికి కూడా తెలియదు ఎందుకు ఆ స్థలం ఇంకా ఖాళీగా ఉంది అని. దీప్ యొక్క ఇల్లు నిర్మాణం ప్రారంభించడానికై ఒక పూజారిని భూమి పూజ చేసేందుకు పిలుస్తారు. అయితే వచ్చిన పూజారి ప్రదేశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత అతనికి ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. ఆ విషయం వాళ్ళకి చెప్తే కంగారు పడతారేమో అని ఒక ప్రమాదకరమైన హెచ్చరిక చేస్తాడు. ఇల్లు ఈ ప్రదేశంలో కాకుండా కొంచెం తూర్పు వైపుకు కట్టండి. ఆ పడమర వైపు ఉన్న ఆ ఖాళీ ప్రదేశం అది ఎవరో వెళ్ళే దారి. ఆ దారిని అడ్డుకోవడం మంచిది కాదు అని చెప్పాడు. ఈ మాటలను చెప్తున్నప్పుడు ఆ పూజారి మాటల్లో భయం, ఒక అపశకునం స్పష్టంగా కనిపించింది. కానీ దీప్కు ఇలాంటి వాటిని మూఢనమ్మకాలుగా భావిస్తాడు. అతను దేవుళ్ళు, శక్తులు, దెయ్యాలు అనే విషయాల్లో నమ్మకం లేని వ్యక్తి. అందుకే పూజారి చెప్పిన మాటను పట్టించుకోకుండా భూమిని యథావిధిగా ఉంచి ఇల్లు అక్కడికక్కడే నిర్మించాలి అని నిర్ణయించాడు. కానీ అతనికి తెలియదు ఆ చిన్న నిర్లక్ష్యం వాళ్ళ జీవితంలో ఎలాంటి భయంకరాన్ని సృష్టిస్తుందో అని. ఇల్లు నిర్మాణం మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఏ ప్రదేశంలో అయితే ఆ పురోహితుడు ఇల్లు కట్టొద్దు అని చెప్పాడో, ముఖ్యంగా ఆ పడమర వైపు కడుతున్న గోడ అసలు నిలబడటం లేదు. ఎన్నిసార్లు కట్టినా రాత్రికి రాత్రే కూలిపోవడం, ఎవరు తాకకపోయినా పెద్ద పగుళ్ళు రావడం, లేకపోతే మరుసటి రోజుకే బలహీనంగా మారిపోవడం, ఇలాంటివి తరచుగా జరుగుతూనే ఉంది. సిమెంట్, ఇటుకలు, ఇసుక ఇవన్నీ సరిగ్గా ఉన్నా ఆ గోడని మాత్రం కనిపించని ఏదో శక్తి నిలబడనివ్వకుండా చేస్తుంది. చివరకు మేస్త్రీలు మరియు ఇంజనీర్ల సలహా ప్రకారం గోడను 3-4 ఇంచులు తూర్పు వైపుకు మార్చి కట్టారు. ఆశ్చర్యంగా ఈసారి గోడ నిలబడింది. ఎలాంటి పగుళ్ళు లేవు, ఎలాంటి కూలింపు జరగలేదు. కానీ ఆ పూజారికి ఇది నచ్చలేదు. అతను మళ్ళీ హెచ్చరిస్తూనే ఉన్నాడు. పడమర గోడ నుండి బయట బౌండరీ గోడ వరకు దయచేసి ఏ వస్తువు పెట్టొద్దు. ఆ మార్గం ఖాళీగా ఉండాలి. అది ఎవరో వెళ్ళే దారి అని అన్నాడు. అతని మాటల్లో మళ్ళీ నిజమైన భయం కనిపించింది. కానీ అతనికి మాత్రమే తెలుసు ఆ వెళ్ళే దారి మనిషిది కాదు అని, ఒక చెడు శక్తిది అని. దీపక్కు వీటన్నిటి మీద నమ్మకం లేకపోయినా ముందు జాగ్రత్త కోసం ఇన్నిసార్లు ఆ పంతులు చెప్తున్నాడు కనుక పడమర గోడపై పంతులు పూజించి ఇచ్చిన ఒక యంత్రాన్ని పెడతాడు. ఇది ఇల్లు దుష్ట శక్తుల నుంచి రక్షిస్తుంది అని బాగా నమ్ముతారు. కానీ నిజానికి ఆ యంత్రం ఆ శక్తిని పూర్తిగా ఆపలేదు. కేవలం కొంత మాత్రమే దానిని ఆపగలదు. కానీ ఆ విషయం దీప్ మరియు అతని కుటుంబ సభ్యులకు తెలియదు. ఇల్లు పూర్తిగా నిర్మాణం అయ్యాక దీప్ కుటుంబం కొత్త ఇంట్లోకి మారింది. మొదటి 6 నెలలు అన్నీ ప్రశాంతంగా సాగాయి. ఎలాంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగలేదు. ఇల్లు కూడా సురక్షితంగా ఉంది అని అందరూ నమ్మారు. ఆ పడమర దారి వైపు పెట్టిన యంత్రం బాగానే పనిచేస్తుంది అనుకున్నారు. ఇప్పుడు శీతాకాలం వచ్చింది. గ్రామాల్లో ముఖ్యంగా వరి కోత ఎక్కువగా పండే సమయం. ఆ సమయంలో రైతులు కోత కోసిన వరిని ఇంటి దగ్గరే ఉంచి ఎండబెట్టడం, కట్టెల్లా కట్టి నిల్వ చేయడం సహజంగా జరిగే విషయం.
ఒకరోజు కోత ముగిసిన తర్వాత దీప్ 2 పెద్ద వరిదండలను ఇంటి పడమర గోడకు ఆనించి పెడతాడు. అదే ఆ పూజారి స్పష్టంగా జాగ్రత్తగా హెచ్చరించిన ప్రదేశం. ఆ గోడ నుండి బౌండరీ వరకు ఏ వస్తువుని పెట్టకూడదు అని. ఆ దారి ఎవరికి చెందిందో గుర్తుంచుకోమని పదే పదే చెప్పినా దీపక్ అవన్నీ లెక్క చేయలేదు. అతను ఏమనుకున్నాడు అంటే 2 వరిదండలు పెడితే ఏమవుతుంది, ఇల్లు 6 నెలలుగా బాగానే ఉంది కదా అని అనుకున్నాడు. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది అని గ్రహించలేకపోయాడు. శీతాకాలం రాత్రులు మొదలయ్యాక ఇంట్లో ఒక వింత మార్పు కనిపించింది. ప్రత్యేకంగా పడమర గోడ దగ్గర ఉష్ణోగ్రత మిగతా ఇంటితో పోలిస్తే ఎప్పుడూ చాలా తక్కువగా ఉంది. అక్కడికి వెళ్ళిన వెంటనే చల్లదనానికి ఎముకలు గెట్ట కట్టేసినంత ఉండేది. ఒక అర్ధరాత్రి దీప్కు పడమర గోడ వెనక ఎవరో నడుస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించింది. ఎవరో గోడ వెంట నెమ్మదిగా నడుస్తూ ఆ దారి నుంచి నేరుగా ఇంటి మెయిన్ గేట్ వైపుకు వెళ్తున్నట్లుగా. మొదట అతనికి అనిపించింది ఎవరో వ్యక్తి రాత్రిలో దారిలో నడుస్తున్నాడేమో అని. కానీ ఆ దారి మనుషుల దారి కాదు అని పూజారి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ ఆలోచనే అతని మనసులో ఒక చిన్న భయాన్ని నింపింది. రోజులు గడిచే కొద్దీ ఆ శబ్దం తరచుగా వినిపించసాగింది. ఎవరో బయట నడుస్తూ ఉన్నట్టు ఉండేది. కానీ బయట చూసినప్పుడు మాత్రం అక్కడ ఎవరు ఉండేవారు కాదు. దీప్ ఈ విషయం మీద చాలా కోపానికి లోనయ్యాడు. ఇలా ప్రతి రాత్రి ఎవరో వచ్చి భయపెడుతున్నారు అని అనుకొని ఈరోజు అదెవరో పట్టేస్తా అని అనుకున్నాడు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ పడమర వైపు ఉన్న గోడను చూస్తూ ఈరోజు నిద్రపోతా, మళ్ళీ అడుగుల శబ్దం వినిపిస్తే వెంటనే పైకి లేచి చూసి వాళ్ళని పట్టుకుంటా అని అనుకున్నాడు. కానీ అతనికి తెలియదు ఈ రోజు రాత్రి నడుచుకుంటూ వెళ్ళేది మనిషి కాదు అని. అదే రాత్రి సరిగ్గా 12:15 అవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారి ఇంట్లో వాతావరణం మారిపోయింది. దీప్ పడుకున్న గదిలో ఉష్ణోగ్రత క్షణాల్లో కట్టేంతగా పడిపోయింది. ఆ చలి సాధారణమైనదేం కాదు. మంచుతో కూడిన గాలి వీస్తున్నట్లుగా అనిపించింది. చలితో పాటు గదిలో ఏదో కనిపించని ఒక భారీ నీడ తిరుగుతున్నట్లు అతనికి అనిపించింది. అప్పుడే మళ్ళీ ఆ అడుగుల శబ్దం వినిపించసాగింది. అదే పడమర గోడ వెంట ఎవరో నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్నారు. ఈ శబ్దం ఈసారి మరింత దగ్గరగా వినిపించసాగింది. మరింత స్పష్టంగా వినిపించింది. దీప్ వెంటనే కిటికీ బయటికి తొంగి చూశాడు. అక్కడ కంటికి కనిపించేటంత దగ్గరగా ఒక వృద్ధురాలు నెమ్మదిగా నడుస్తూ వెళ్తుంది. ఆమె బూడిద రంగు చీర కట్టుకొని ఉంది. కానీ ఆమె నీడ నేలపై పడటం లేదు. ఆమె అడుగులకు నేల తాకిన శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కానీ ఆమె చుట్టూ గాలి కూడా కదలటం లేదు. దీప్ ఆశ్చర్యంగా ఈ రాత్రి ఈ సమయానికి ఇక్కడ ఎందుకు నడుస్తున్నారు అని గట్టిగా అతనే ప్రశ్నించుకున్నాడు. ఏయ్, ఎవరది? ఎందుకు రోజు మా ఇంటి పక్కనే నడుస్తున్నారు అని గట్టిగా అంటాడు. కానీ ఆ వృద్ధురాలు ఒక్కసారి కూడా తిరిగి వెనక్కి చూడలేదు. అతని మాట పట్టించుకోకుండా నెమ్మదిగా నడుస్తూ ఇంటి ప్రధాన గేటు దిశగా వెళ్ళి అక్కడే మాయమైపోయింది. దీప్ ఆ రాత్రి ఒక్క నిమిషం కూడా నిద్రపోలేకపోయాడు. వెంటనే ఉదయాన్నే లేచి పొలానికి వెళ్ళి అక్కడ పనిచేసే వారిలో ఒక వృద్ధురాలని పిలిచి, నిన్న రాత్రి నా ఇంటి పడమర వైపు నువ్వే నడిచావా అని అడిగాడు. ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకి చెమటలు పడుతున్నాయి. భయంతో, అయ్యా, నేనెందుకు ఆ పడమర దారిలో నడుస్తాను? ఆ దారి వేరొకరిది. మా గ్రామంలో ఎవరు ఆ వైపున నడవరు. అంత ధైర్యం మాలో ఎవరికి లేదు అయ్యా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీప్కు ఒక 2 నిమిషాలు ఆమె ఏం చెప్పిందో అర్థం కాదు. ఎందుకు ఆమె అంతగా భయపడుతుందో అతనికి అర్థం కాలేదు. అయితే మళ్ళీ ఆ రోజు చీకటయింది. తెల్లవారుజామున సుమారు 5:15 ఇంట్లో వాతావరణం మరోసారి కట్టేంతగా చల్లబడిపోయింది. ఈ చలి అకస్మాత్తుగా రావడం చూసిన దీప్కు వెంటనే ఆ రాత్రి ఘటనే గుర్తుకు వచ్చింది. కొద్ది క్షణాల్లోనే ఆ వింతైన అడుగు శబ్దాలు మళ్ళీ వినిపించడం ప్రారంభమైంది. పడమర గోడ వెంట ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. సమయం ఉదయాన్నే 5:15 అయినా ఇంకా సూర్యుడు రాలేదు. ఈ శబ్దం ఇంకాస్త దగ్గరగా అతని చెవిని తాకేంత స్పష్టంగా ఉంది. దీప్ భయంతో ఉన్న ధైర్యం చేసి కిటికీ బయటకు చూశాడు. అక్కడ మళ్ళీ ఆ వృద్ధురాలి ఆకారం కనిపించింది. కానీ ఈసారి ఆమె రూపం గతంలో కంట మరింత భయంకరంగా, అసహజంగా మారిపోయింది. ఆమె శరీరం మొత్తం తడిగా ఉంది. చీర నుంచి నీరు కారుతూ చుక్కలు నేలపై పడుతూ చిన్న శబ్దం చేస్తుంది. ఆమె ఇప్పుడే పక్కన ఉన్న పాత చెరువులో నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపించింది. ఆమె దగ్గర నుంచి వస్తున్న దుర్వాసన దీప్ భరించలేకపోయాడు. అది పూర్తిగా చేపల కులిన వాసనలాగా అనిపించింది. అతను ఆ వాసన భరించలేక తన ముక్కుని మూసుకున్నాడు. వెంటనే దీప్, ఏయ్,
ఎవరది, ఎందుకు రోజు మా ఇంటి పక్క నుండే నడుస్తున్నావు అని గట్టిగా అరిచాడు. అంతే, ఇంతకాలం తలను వంచి నడుస్తున్న ఆ మహిళ ఈసారి తలను తిప్పి దీప్నే నేరుగా చూసింది. ఆమె కళ్ళల్లో జీవం లేదు, ఏ భావం లేదు. 3-4 సెకండ్లు ఆమె ఆగి అతన్నే గమనించింది. ఆ చూపే దీప్ వెన్నులో వణుకు పుట్టించింది. ఒక్కసారిగా అతని శరీరం చల్లగా మారిపోయింది. అతను అలాంటి ఆకారాన్ని ఎంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఏ మాట చెప్పకుండా, ఏ శబ్దం చేయకుండా ఆమె తిరిగి అదే నడకలో మెయిన్ గేట్ దిశగా నడుచుకుంటూ కనుమరుగయ్యింది. ఈ సంఘటన తర్వాత దీప్ ఆరోగ్యం పూర్తిగా నశించింది. అతనికి అధిక జ్వరం వచ్చింది. రోజులు గడిచినా తగ్గలేదు. అతని శరీరం రోజు రోజుకి బలహీనమైపోయింది. ఇది మాత్రమే కాదు, అతని పిల్లలు కూడా వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఎప్పుడూ దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. ఇంట్లో నవ్వులు, ఆనందం అన్నీ మాయమయ్యాయి. ఇంటి వాతావరణం క్రమంగా భయంకరంగా మారిపోయింది. ఆ సంఘటన తర్వాత దీప్కు రాత్రి ఇంటి తలుపు తెరిచి బయటికి వెళ్ళటానికి కూడా భయం వేసేది. ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉంటున్నట్టు దీప్కి అనిపించింది. ఆ రోజు ఆ వృద్ధురాలు చూసింది కేవలం ఒక చూపు కాదు, అది ఒక శాపంలా అతనికి అనిపించింది. కుటుంబం ఎదుర్కొంటున్న ఈ తెలియని శాపం నుండి బయటపడేందుకు వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. గ్రామంలో పేరున్న పూజారులను, దూర ప్రాంతంలో ఉన్న తాంత్రికలను కలిశారు. ఎవరికి చెప్పినా ఎవరి దగ్గర సమాధానాలు లేవు. వాళ్ళు ఏ చికిత్స చేసినా మొదటి 2 రోజులు మాత్రమే పనిచేసేవి. 3వ రోజుకి సమస్యలు మళ్ళీ మొదటి స్థాయిలోకి వచ్చేవి. ఇది వారిని మరింత భయాందోళనలకు గురిచేసింది. ఇది ఎలా ఉంటే, ఎప్పుడు మంచి దిగుబడి వచ్చే పొలాలు ఇప్పుడు పాడైపోయాయి. ఆదాయం తగ్గిపోవడంతో ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయింది. ఇంటిలో ఎప్పుడూ అశాంతి వాతావరణం ఉండటం వల్ల బంధువులు కూడా రావటం మానేశారు. చివరి ఆశగా కుటుంబాన్ని ఎలా అయినా పోషించాలి అని దీప్ కోల్కతాకు ఒక ఉద్యోగం కోసం వెళ్ళాడు. కానీ అక్కడ కూడా అతనికి అదృష్టం దూరమైంది. అదే కాకుండా ప్రతిరోజు ఇంటిలో నుండి దీప్ వాళ్ళ భార్య ఫోన్ చేసి, ఏమండి మీరు ఎప్పుడు వస్తారు, నాకు భయంగా ఉంది. రాత్రి అయితే ఎవరో మన ఇంటి పక్కనే నడుస్తున్నారు, ఎవరో మన ఇంటి తలుపులు కొడుతున్నారు, ఎవరో ఘోరంగా అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, పిల్లలందరూ భయపడుతున్నారు, మీరు వేరంగా తిరిగి వచ్చేయండి అని ఏడుస్తూ ఫోన్ చేసేది. అయితే ఇదంతా విన్న దీప్కు ఆ రోజు పూజారు చెప్పిన మాటలు వినిపించింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పడమర వైపు మాత్రం తిరిగి వెళ్ళొద్దు అని. ఇక కుటుంబానికి అండగా ఉండాలి అని నిర్ణయించుకున్న దీప్ కోల్కతా నుంచి తిరిగి అతని ఇంటికి వచ్చేశాడు. అయితే అతని ఇంటికి వచ్చాక అతనికి తెలిసిన విషయం, తన కొడుకు ఎంతో కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఒళ్ళు కాలిపోతుంది. అతని పరిస్థితి మరింత క్షీణించింది. అతని కొడుకు హఠాత్తుగా రాత్రి లేచి తన ఇంట్లో మూలల దుక్కు చూపించి, అమ్మ తను అక్కడే ఉంది, తను నన్నే చూస్తుంది, తను నన్ను పిలుస్తుంది అమ్మ అని భయపడుతూ అరుస్తూ ఉండేవాడు. నిద్రపోయేవాడు కాదు, తిండి తినేవాడు కాదు. ఇలా తన కొడుకు పరిస్థితిని చూసిన దీప్ అస్సలు తట్టుకోలేకపోయాడు. అయితే ఒక భయంకరమైన రాత్రి, సమయం అర్ధరాత్రి 3:15 అవుతుంది. హఠాత్తుగా తన కొడుకు లేచి గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. ఏమైంది అని ఆ కుటుంబం అంతా తన కొడుకు ఉన్న గదిలోకి వెళ్తే తను ఆ పడమర గోడ వైపు చూపిస్తూ, అమ్మ తను ఆ గోడ మీద కూర్చుంది, తను ఆ గోడ మీద కూర్చుంది, నన్ను రమ్మంటుందమ్మా, నన్ను తీసుకెళ్ళిపోతాను అంటుంది, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. వెంటనే కంగారులో ఆ రాత్రి మీద ఆ కుటుంబం అంతా ఆ పిల్లాన్ని పట్టుకొని హాస్పిటల్ వరకు పరిగెట్టారు. హాస్పిటల్లో డాక్టర్ చూడగా చెప్పినది ఏంటి అంటే, నన్ను క్షమించండి, ఎక్కువ భయం వల్ల మీ కొడుకు గుండె ఆగి మరణించాడు అని. అది విన్న వాళ్ళ కుటుంబం మొత్తానికి గుండెలో రాయపడినంత పని అయ్యింది. కొద్ది రోజుల వరకు వాళ్ళ ఇల్లు కన్నీరు మయమయ్యింది. కానీ దీప్కు పదే పదే అతను ఆ రోజు చూసిన ఆ దృశ్యమే గుర్తుకు వస్తూ ఉంటుంది. అలానే పూజారి చెప్పిన మాటలు, ఎట్టి పరిస్థితుల్లో పడమర గోడ వైపు ఏది పెట్టొద్దు అని. మరి తరువాత ఏం జరగబోతుంది? అసలు ఈ దీప్ కుటుంబం ఎలా ఈ దెయ్యం నుంచి తప్పించుకున్నారు? అసలు ఆ చెరువులో పడి చనిపోయిన ఆ వృద్ధురాలు ఎవరు? ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఎలా బయటపడుతుంది అనేది నేను పార్ట్ 2లో చెప్పబోతున్నా. గైస్, ఈ స్టోరీ మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళకే జరిగింది. మా ఫ్రెండ్ ఈ స్టోరీని నాకు చెప్తున్నప్పుడు, ముఖ్యంగా తరువాత అంటే పార్ట్ 2లో రాబోయే సన్నివేశాలను చెప్తున్నప్పుడు నాకు నిజంగా భయం వేసింది. మా ఫ్రెండ్ ఈ స్టోరీని నాకు చెప్తున్నంతసేపు నా వెన్నులో వణుకు పుట్టింది. తరువాత రాబోయే సంఘటనలు మీరు మీ కలల్లో కూడా ఊహించి ఉండరు. అలాంటి సంఘటనలు జరిగాయి.
అండ్ అలానే ఈ కేసు మీద కొన్ని రియల్ డీటెయిల్స్ని నేను మీకు నెక్స్ట్ పార్ట్లో షేర్ చేయబోతున్నా. నెక్స్ట్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకని ఆ నెక్స్ట్ పార్ట్ మీకు నేను రిలీజ్ చేయగానే రావాలి అంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మీరు వీడియోకి లైక్ వేయడం వల్ల వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఎక్కువ వ్యూస్ వస్తే మాకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఫాస్ట్గా చేయాలనే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఆ పనిలో ఉంటారని అనుకుంటున్నాను. లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎపిసోడ్ 2. అంటిల్ దెన్, బాయ్ బాయ్.